తన ఆధ్యాత్మిక యాత్రను శ్రీ దక్షిణామూర్తి నుండి ప్రారంభించి స్వామి శివానంద సరస్వతి, స్వామి కపిలానంద సరస్వతి వరకు తన గురుపరంపరను కొనసాగించి సనాతన ధర్మవ్యాప్తికి, మానవ కళ్యాణానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న మహాగురువు శ్రీ 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 చిదానంద సరస్వతి స్వామీజీ. నెల్లూరు జిల్లా చిట్టేడు సమీపంలో ఉన్న నాగేంద్రాచార్య మఠం పీఠాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. తన గురువైన శ్రీ పవిత్రానంద స్వామీజీ నుండి సన్యాస ధర్మాన్ని పొందిన ఆయన శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి ఆశీస్సులతో నెల్లూరు జిల్లా చిట్టెడు సమీపంలో నాగేంద్రాచార్య మఠాన్ని స్థాపించారు. ఇప్పటి వరకు 7 చాతుర్మాస్య వ్రతాలు చేసిన ఆయన ప్రస్తుతం కూడా గురు పౌర్ణమి నుండి చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు. అనుక్షణం మానవ సేవే మాధవ సేవగా భావించి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయన విద్యార్థులకు వారి విద్య కోసం సహాయం చేయడంతో పాటు సమీపంలో అనేక దేవాలయాలను నిర్మించారు. మానవజాతికి లోక కళ్యాణానికై ఇహంలోనూ పరంలోనూ కృషి చేస్తున్న శ్రీ 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 చిదానంద సరస్వతి స్వామీజీ సేవలు చిరస్మరణీయం. శివోహం సద్గురోహం.